నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ పాలక్ పన్నీర్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పాలకూరని కాడలు అనేది కట్ చేసి ఇలా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో నీళ్ళని పెట్టుకొని దానిలో పాలకూరని వేసుకొని పాలకూరని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా నీళ్ళని తీసేసి జాలీలో వడగట్టుకోవాలి. వడగట్టిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలాగా తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పన్నీర్ని అనేది ఇలా నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో 2 స్పూన్ల నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు 2 చిన్న ఉల్లిపాయలను కట్ చేసి 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా కొద్దిగా నూనెలో కొద్దిగా వేడెక్కని మరిగించాలి. నూనెలో అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై కావాలంటే 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు 1 స్పూను ఉప్పు కూడా వేస్తే గోల్డెన్ కలర్ అనేది తొందరగా అవుతుంది. ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. పాలకూర పేస్ట్ అనేది మనం ముందుగానే ఉడికించి మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఉల్లిపాయలు అనేది ఇలాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర పేస్ట్ని కూడా వేసుకోవాలి. పాలకూర పేస్ట్ని వేసుకున్న తర్వాత పాలకూర అనేది నూనెలో పచ్చివాసన లేకుండా ఉడికించాలి. కొద్దిగా ఏమైనా పచ్చివాసన ఉంటే నూనెలో అనేది పచ్చివాసన అనేది పోతుంది. పాలకూర పేస్ట్ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని పోసి మీరు కన్సిస్టెంట్కి తగ్గట్టుగా నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. మార్వాడి మెంతి, కసూరి మెంతి అంటారు కదా, 2 స్పూన్ల కసూరి మెంతిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 చిన్న స్పూను గరం మసాలా, యాలకులు, సాజీర, దాల్చిని, లవంగాలు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసినది 1 చిన్న స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. గరం మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి ఏవైనా కానీ మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. తినేదాన్ని బట్టి అన్ని కారం, ఉప్పులు అనేది వేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు కాబట్టి మీరు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పాలకూర అనేది కలర్ మారకుండా చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి ఈ స్టైల్లో నేను చెప్పిన విధంగా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఎలా కుదిరిందో చెప్పండి. తర్వాత దానిలో మనం మిక్సీ జార్లో వేసుకున్న నీళ్ళని కూడా పోసుకొని కలుపుకొని
పన్నీర్ అనేది నీళ్ళల్లో కడిగి తీసేసి ఇలా వేసుకొని నూనె అనేది పైకి తేలిన తర్వాత కొద్దిగా ఉడికిసి